Frame. See his eyes? Welcome to Cheers with Chuck. So let's watch the next scene of Srimantudu movie. నువ్వేంటి ఇక్కడ మీ ఇంట్లో ఏదో హాలిడేకి ఎలా ఉన్నారు మా ఊరు ఏం చేస్తున్నావు? ఇది మా ఊరే. మీ ఊరా? నాకు ఎప్పుడు చెప్పలేదు. నాకే మధ్య తెలిసింది. చాలా ఏళ్ల క్రితం మా ఫ్యామిలీ సిటీకి వచ్చారు. అందుకే ఊరికేం చేద్దామని వచ్చాను. వాళ్ళ అన్నలో బెదిరిస్తూ వాళ్ళు ఎలా ఉంటారని మీ వల్ల ఊరికి వచ్చాను చెప్పాను. నువ్వు అలా నేను టీచర్. ఇది నా కోసమే జరుగుతుంటుంది. యాక్చువల్లీ నేను చాలా కేస్తుంటే నాకు పడట్లా. నీకు మీ వల్ల వాళ్ళ ఫ్యామిలీ నేను చాలా గొప్పగా కనబడుతున్నాడు. అసలు ఆమె రకం వాళ్ళు ఇదే మాయన ఉండగా చాలా నేను సొంతం చేసుకోవాలి. This guy will come, no? Sambat. Because developments. ఉన్నోడు నారాయణ వద్దన్నాను కుదరదన్నాను ఆయన పట్టు వదలకుండా పడి మొదలు పెడుతున్నావు. ఇంత పని నా ఒక్కడ వల్ల ఎలా వెలుగుతుందని ఎక్కడి నుంచి వచ్చాడో బాబు మన ఊరికొచ్చి తన సొంత డబ్బులతో ఈ బడిని కట్టిస్తున్నాడండి. Surely will come and check, no? Why? ఎవరు నువ్వు? హర్షవర్ధన్ మీరు శశి Sasi? సొంతంగా బడి కట్టిస్తున్నావుట. అంత ఎక్కువ అయ్యాయి డబ్బులు. చాలా ఎక్కువ నేను ఈ ఊళ్ళో ఎందుకు? మంచి చెప్తుంటే నవ్వేశారక ఎందుకు ఇంటికి వచ్చిన బడి కట్టిస్తాం. తర్వాత రుచి మరిగి ఊళ్ళో అది కావాలి ఇది కావాలి అని కొంతమ్మ కోరికలు అడుగుతారు. ఏమడుతారు? బడి అడుగుతారు, గుడి అడుగుతారు, రోడ్డు అడుగుతారు, నీళ్ళు అడుగుతారు. ఇచ్చేస్తే పోలా. సరదాగా ఉన్నావు. ఎప్పుడైనా ఇంటికి రా, బయటకు ఇస్తా. ఇక్కడ ఉంటాను, వస్తూ ఉంటాను. ఎవడ్రా వీడు? దేనికి చేస్తున్నాడు ఇది? ఒక్కడేసి ఉంచట్రా. చేయని అన్న ఢిల్లీ నుంచి అన్న ఏదో చేయమంటున్నాడుగా. మనం చెయ్యం. ఆడు చేసేదంతా మన అకౌంట్ లో పడుతుంది. పెద్ద మనసుతో రోడ్డు గురించి కూడా ఒకసారి ఆలోచించు బాబు. మరీ దారుణంగా కొట్టుకుపోయి మనుషుల్ని అడలేకపోతున్నారు. సిగ్గు లేకపోతే సరే ఏది పడితే అది అడిగేట్లేనా? నువ్వేమనుకోవద్దు బాబు. అలసిపోయిన బ్రతుకులు కొంచెం ఆశగా పడేసరికి ఆపుకోలేక అడిగేశాడు అంతే. రోడ్డే కదా సార్, వేశాను. ఏంటి బాబు అది అలా చేసుకుంటూ పోతే ఒకటి రెండు కాదు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. అన్నీ చేద్దాం సార్. నాకు తెలిసిన వ్యక్తులు సార్ మంచి మాట చెప్పింది సార్. మన దగ్గర కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే ఒక దత్తత తీసుకోమని. కానీ నా దగ్గర ఉన్న దాంతో ఒక నేతం కాదు సార్. Oh, Oh. he is going to adopt the village. Okay. This is the theme. ఈ రోజు నుంచి ఈ ఊరు మొత్తాన్ని దత్తత తీసుకుంటున్నాను. అలసిపోయిన మాసిపోయిన ఈ ఊరిని అందంగా ఆనందంగా ఉండేలా చేస్తాను. Hope in everybody's face. Yeah. Frame. Movie changed. Second half. Yeah, Right. which is all. Yeah. That too, he's smart and wealthy. Together. That's why. Powerful also. No fear. Starring. He's like transforming the village to develop something like that, right? Oh, now he is with him also. Some people are there. It's for water. Yes. Right? Oh. With see? smiley face and that background. Ah. Maximum photo frames, no? Photo frames, massive. Especially he was sitting in the temple, right? I'm getting now the vibe of Rangasthala right here in the village area. That too energetic. Yeah.
Starting the farming or something like that? I think that is eating with the people. Yeah. No, water. Oh, water. Sambarani. Coming in And then those looking at it, Oh. that is in the local style, their local style, village style. That's more comfy, right? Ah. I'm sketching you. Again, that I told you, realistic plus mass plus commercial element together. Yeah. Entertaining is there till. In each and every, there's perfect cutting. Teaching, educating the villagers. Water one, water tank nearby. Oh, that's cycle. Yeah. Grandpa is like his expressions. School. She's coming now. Now she'll be impressed. Because No? daddy, she said, right? She liked the ఏమ్మా, నీ simplicity. కోర్స్ అయిపోయినట్టేనా మళ్ళీ వెళ్ళాలి అయిపోయినట్టేనన్నా Oh. ఒక వారం రోజుల్లో ఒక టీం ని తయారు చేసుకుని చిన్న చిన్న డెవలప్మెంట్ టెక్నిక్స్ ట్రయల్ వేద్దాం అనుకుంటున్నా. కానీ పొద్దున నేను ఊళ్ళో వస్తుంటే నేను కోర్స్ లో తెలుసుకున్న చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ ఆల్రెడీ జరుగుతున్నట్టే అనిపిస్తుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. Same. నాకు తెలిసినంత వరకు మన ఊళ్ళో ఇప్పటి వరకు ఒక్క మార్పు కూడా జరగలేదు. కానీ 3 నెలల్లో 3 months. నాన్న ఇన్నేళ్లు మన ఊరు పడ్డ కష్టాలు చూసి ఆ దేవుడికే పాపం అనిపించుకుంటున్నామా. దేవుడు. ఒక మహానుభావుడు వచ్చి మన ఊరిని దత్తత తీసుకున్నాడమ్మా. ఈ ఊరిని మన జీవితాలని బాగు చేయాలని He learned కంటి మీద గుర్తు లేకుండా రాత్రి బాగుల్లో Implemented. కష్టపడుతున్నాడు. She was also learning that same course. whatever she learned is implemented. Why is she thinking Ah. him? No, Ah. is coming. Because of her only, he got to know. Actually, his village is this. ఆ, బాబా, కూర్చో. కొట్టించు. అలాగే నాన్న. ఆ, మా అమ్మాయి Ah. ఈ కుర్రాదేనమ్మా ఇదంతా చేస్తుంది. మన అప్పారావుకి స్నేహితుడేనట. వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరు తెలుసు. హే, నా బర్త్డే పార్టీకి మా ఇంట్లో కలిసారు కదా, మీ ఇద్దరు పరిచయం కూడా చేశాను. అప్పుడే మర్చిపోయారా? Okay. ఈ బర్త్డే గురించి మాని ఆ. పెళ్లి గురించి ఆలోచించు. Like that, he can't tell, no? Yeah. ఈ ఊరికి ఎప్పుడు ఏదో ఒకటి చేయాలనిపించారు. సమయానికి నా ఫ్రెండ్ కలిసి వాళ్ళు మూడు నువ్వేమో చూద్దా ప్లీజ్, నాకు నచ్చదు. నీవు నా ఊరు కాదు చెప్పు. సేమ్ సేమ్ బిజినెస్ నువ్వు హాయిగా పడు. ఎమోషనల్ కూడా గుడ్ నైట్. Actually, didn't reveal. Ah. ఏంటిదంతా? ఎందుకు ఇక్కడికి వచ్చా? ఇది మౌరి కదా. ఓ, నేను చెప్పేదాకా నీకు ఊరు ఉందని కూడా తెలీదు. ఇప్పుడు మీ ఊరు అయిపోయి ప్రేమ పుట్టుకొచ్చేస్తుందా? చూడు, నీకు మీ ఫ్యామిలీకి ప్రతిదీ బిజినెస్. నాతో ప్రేమన్నా నేను నో అనగానే ఇక్కడికి వచ్చి మా ఫ్యామిలీకి దగ్గర అవుతున్నా. వాళ్ళకు ఊరు మీద ప్రేమ అని తెలిసి ఊరు మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా. నువ్వు చేస్తున్న ఈ పనికి వాళ్ళు ఫ్లాట్ అయిపోయి నన్ను నీకు ఇచ్చి చేస్తారని నీ ప్లాన్. కానీ అది ఎప్పటికీ జరగదు. ఈ ఊరు మీద నీ ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పటికైనా లేట్ అయిందేం లేదు. జస్ట్ లీవ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బ్యాలెన్స్ అమౌంట్ అయినా మిగిలింది. Oh, just now only he is here. అసలు ఏం జరుగుతుంది? చారుకు నీకు లవ్వా? ఆ అమ్మాయి నీ టైప్ కదా పర్. ఆమె ఇద్దరు ఒకటే టైప్ పరి టైప్ ఇష్టం కాబట్టి వాళ్ళిద్దరు లవ్ లో ఉంటే చారు అంటే ఎర్రి ఎదురు పిచ్చోళ్ళ. చారు అసలు నీ మొహానికి ఎలా పడుతున్నారా? మీరు పుస్తకం చదువుకొని పడుకోండి. ఎక్కువ విషయాలు లోపలికి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్నాంటి పదా పదా. చూడు ఎలా పండిద్దు. ఇంకా కాసేపు ఉంచుకోవాలంటూ ఉంచుకున్నావా? బాగా పండకపోతే అలాంటి మొహాలు దొరుకుతారు మొగుళ్ళుగా. ఏం చేద్దామని కాళ్ళు ఎత్తి బావులు పడేసి దూకి మరీ సంపదు. పెద్ద కంచు. సరిగ్గా తుడుచుకోవే. ఉంచుకున్నానమ్మా. దా, పట్టు. ఏది చూపి.
అబ్బా ఎంత ఎర్రగా పండిందో, నీకు ఎర్రటి కూడా వస్తాడే. నాకు ఎర్రగా ఉండేవాళ్ళంటే ఇష్టం లేదు. చామంచాయిగా ఉండేవాళ్ళు కనీసం నల్లగా ఉన్నా కూడా పర్లేదు, కానీ ఎర్రగా ఉండేవాళ్ళు అస్సలు నచ్చరు. చారు నీకేమేదో తెలియదు కానీ నువ్వంటే మాత్రం ఇష్టం లేదు. నాకు అయిపోయింది. ఇలా సీక్రెట్ గా సిగ్నల్స్ పంపిస్తుంది. చారు నాకు దక్కిన మన ఫ్రెండ్షిప్ మొత్తం ఇలాగే ఉండాలి. ఐ లిటరలీ బెగ్ యు. అలాగే ఓకే. సినిమాలో He has roles. హీరోని అనవసరంగా అపార్థం తీసుకుంటారు. ఈ ఆడల కంటికి అర్థమే. నన్ను మర్చిపోను. చివరికి తన తప్పు తెలుసుకుని ఏడుస్తూ హీరోని గట్టిగా వాడేస్తుంది. ఎందుకు అది చూస్తారా? బాగా చలిగా ఉన్నట్టుంది. ఇక అప్పుడే బెటర్. సినిమాలో చూసిన డైలాగ్ నా మీద పడితే కళ్ళు జాల్తాయి. నోరు మూసుకున్నాడు. Be very sir. Narden something వీళ్ళ like 10 that. నిమిషాలు వస్తుంది. ఓకే. Charaయం. ఏంటైతే సారా నువ్వు కూడా వస్తావా? సారా ఒక పక్క నేను ఊరితో శుభ్రం చేస్తుంటే ఇంటర్ చెప్తారు తీసి ఇయ్యాలా? Perfect act. సిసంలో సరుకు ఇది. ఏంట్రా? ఎవరితో అడగలేదురా, ఏంటిది అడుగుతున్నా. ఊళ్ళో బతకాలం లేదురా. నేను అడిగేది నువ్వు చెప్పేది ఎన్ని రోజులు వేసా వెళ్ళి సిసంలో మనుషులతో పెట్టుకున్నావు అయిపోతావు. See, when there would be a scene, no, you have to witness this aggression. Yeah, all yeah, would yeah. be on. బాబు ఏంటి బాబు నువ్వు చేసిన పని? ఆ శశి మనుషులతో గొడవ పెట్టుకున్నావా? అంటే వాళ్ళు రోడ్డు మీద పిచ్చి పనులు చేసి ఇబ్బంది పడుతుంటే తప్పని చెప్పాను అంతేనండి. అలా చెప్పడంతోనే మొదలవుతుంది బాబు. 25 సంవత్సరాల క్రితం రవి అని నీలాగే ఒక మంచోడు ఉండేవాడు. రవి ఇదే ఊళ్ళో, ఇదే ఇంట్లో ఈ ఊరికి ఏదైనా మంచి చేయాలని చాలా తాపత్రయపడ్డాడు. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఏ కొంచెం మార్పు కానీ అభివృద్ధి లేకుండా దీనావస్థలో ఉండేది. జగపతి బాబు వెళ్ళి పై చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించిన మా స్నేహితుడు రవి ఈ His name is ప్రాంతాన్ని Ravi. చూసి ఆశ్చర్యించుకున్నాడు. రోజుకో ఊరు చొప్పున ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరుగుతున్నాం. I also tried actually. Yeah. ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసుకుంటే ఎదుగుతాను. కానీ ఎదుగుదలంటే నాతో పాటు మన చుట్టూ ఉన్న ఎదిగితే నేను Friends actually. ఇక్కడే ఉంది మన ఊరికి ఏదో ఒకటి చేయాలని బాగా ఉందా. వ్యవసాయానికి వర్షపాతం కూడా పెద్దగా లేని ప్రాంతం ఉండడం వల్ల ఈ ప్రాంతానికి ఇంకో జీవనోపాధి కూడా ఉండాలని అందరితో మాట్లాడి ఒక పాల డైరీ మొదలు పెట్టాలి. కానీ వెంకటరత్నం కుటుంబం చేసే సారా వ్యాపారం వల్ల ఇక్కడ చాలా మంది ఆ మత్తులోనే బతుకుతూ ఉండేవాళ్ళు. సారా వలన జనం జీవితాలు ఇంకా దుర్భరం అవుతున్నాయని They already have that. వెంకటరత్నం కుటుంబానికి నచ్చ చెప్పాలని చూసినా వాళ్ళు లెక్క చేయలేదు. మత్తు వదిలి పనుల్లోకి వస్తే జీవితాలు బాగుపడతాయని ఊరూరా నచ్చ చెప్పి కొత్త ఉత్సాహంతో ముందుకెళ్ళాం. మార్పు మొదలయ్యి కొత్త వెలుగులోకి అడుగు పెడుతున్నాం. సారా తాగడం వాపించేశాడు. అందరూ నవ్వుతూ పనుల్లోకి వెళ్లి కలకల్లాడుతున్నారు. గొప్పోడైపోయాడు. ఇలాగే చూస్తూ ఉంటే అందరికీ నాయకుడు అవుతాడు. ఆపాలి, ఇదంతా ఆపాలి. That time His father tried. already. Same like him. Oh. They are burning actually. People are there. That diary, no? ఎన్నో ఆశలతో కొత్త వెలుగును చూస్తున్న మాకు ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది. So many people. ఏం చేస్తావయ్యా? ఇంతకు ముందు ఇవన్నీ లేకపోయినా బాగా బతకలేదేమో కానీ బతికే ఉన్నావు. కానీ ఇప్పుడు అందరూ చచ్చిపోయారయ్యా. See his eyes? అమ్మను వదిలేయ్ బాబు. That's why he left. జరిగిన నష్టానికి మా రవి మీద ఈ ఊరు ఆవేశంలో నోరు జారింది. అగ్నికి ఆజ్యంతుడు కేవలం రవి నిర్లక్ష్యం అజ్ఞానం వలన ఇదంతా జరిగింది. For a shot. డైరీ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఊరి జనం ప్రాణాలు కోల్పోయారన్న కేసు What a role. రవిని జైలుకి పంపించారు. Jail he has gone actually that time. Due to this. జైలు నుంచి తిరిగి వచ్చిన రవి రాతి గుండెతో బయటకు వచ్చాడు. ఊరు అన్న మాట మర్చిపోలేక ఈ ఊరితో మాతో శాశ్వతంగా బంధం తెచ్చేసుకుని వెళ్ళి 25 years back. I say you don't like, I feel all these things. అలా వాడి Helping. వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈ ఊరు చీకట్లోనే బ్రతుకుతుంది బాబు. అలా చీకటికి అలవాటు పడ్డ ఈ ఊరి బ్రతుకులకి నీ రూపంలో వెలుగొచ్చింది. అది అలాగే ఉండని దయచేసి వాళ్ళతో పెట్టుకోవద్దు బాబు. మళ్ళా ఏదైనా జరిగి ఉన్న ఈ ఆశ కూడా పోతే
మళ్ళీ చీకటిని తట్టుకునే శక్తి ఈ ఊరి వాళ్ళకి లేదు బాబు. బాగా పొద్దుపోయింది, పడుకో. Actually, his father also very good. Like he chose the selfish That's why, mode. you know. That's why, you know, he was completely. Obviously, No, he was a good family member, no? That time also we have seen the Yeah. starting itself. He's liking him so much. Ah, He's calling. హలో, అమ్మా ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? నాన్న ఎక్కడమ్మా? How he's listening, see? ఇక్కడే ఉన్నారు, మాట్లాడతావా? ఒక్క నిమిషం. ఏమండి? హర్ష, ఉషా ఎలా ఉన్నారండి? డిస్టర్బెన్స్ చేశాను. ఊరుకోలేనా? నువ్వు ఫోన్ చేశావు. యూ నో హౌ మచ్ మీన్స్ టు మీ. హాలిడే ఎలా ఉంది? ఐ యు ఎంజాయింగ్ యువర్ సెల్ఫ్? చాలా బాగుందండి. మీరు కూడా ఇక్కడ ఉంటే బాగుంది అనిపించింది. అలాగే వచ్చిన తర్వాత ప్లాన్ చేద్దాం. వెన్ ఐ కమింగ్ బ్యాక్? Oh, wow, what a scene. Nice. నేను చేస్తాను. the expression, see? హాలిడే మనతో. Oh, again minute. So much emotions. వాడి డబ్బుతో పిచ్చోడ్లాగా ఊరికి ఏదో చేస్తున్నాడు. ఆ చేసిందంతా మన అకౌంట్ లోనే పడుతుందని నువ్వే చెప్పావు కదా. వదిలేవాడిని. రే, ఆ డంబుల్స్ Oh, it's coming. He's sketching the. Ah. What a scene, but all scenes now yeah. superb. His screen presence also somewhat. Big jacket suit. ఇది బాగుంది. అమ్మా, సెల్ఫీ. ఫిట్నెస్ అవేర్నెస్ ఉంటే మంచిదే. రాత్రి మా వాళ్ళ జోలికి వచ్చావంట. మా వాళ్ళని తెలిసి ఉండదు. మీ వాళ్ళని చెప్పారు. రాత్రి మరీ మిస్ అయ్యావు. అదే ఊపిలో దొరుకుంటే ఎలా ఉండేదో, ఏం జరిగేదో. అదృష్టం బాగుంటే జరిగింది వచ్చి నాతో చెప్పాను. అదే నాకు చెప్పకుండా వాళ్ళలో వాళ్ళే అనేసుకుని వీళ్ళందరూ కలిసి నీ మీదకి వచ్చుంటే నీ పరిస్థితి ఏంటి? కలిసి వచ్చుండాల్సింది. అన్నా, శశి His brother. మంత్రి పదవి నుంచి పీకేశారు. Oh, gone. మాక్సిమం ట్రై చేశారు, అవ్వలేదు. Ministry post. వెంటనే బయలుదేరి ఊరికే వస్తున్నా. He's coming ఏం to the చేయాలో village. ఆలోచిద్దాం. He's also coming. మళ్ళీ కలుద్దాం. Now all the villains are నీ coming to one అదృష్టం place. అనే టైంకి ఏం వచ్చిందిరా ఫోన్? లక్కీ బాయ్. రేపు మనం కలెక్టర్ని కలవాలి బాబు. దీనికి కూడా మంచి సంబంధాలు వస్తున్నాయి బావగారు. కానీ చారు చేయకుండా దీన్ని చేస్తే బాగుండదు కదా. కొంచెం త్వరగా చూడండి. ఇదిగో బాబు. వద్దండి. సరే, ఓకే. సంబంధాలు చూడమని ఒకడిద్దరితో చెప్పానురా. కానీ అదేమో మనలాగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళేటట్లేదు. తెలిసిన వాడు కాకపోతే అది కష్టపడుతుంది కదా. అయితే తెలిసిన వాళ్ళతో చేయొచ్చు కదండి. మన అప్పారాపురం మీ అమ్మాయి అంటే బాగా ఇష్టం. అది దాని గురించి బాగా తెలిసిన. ఎరా అప్పరా, నాతో ఒక మాట కూడా చెప్పలేదు. చారు, ఒక్క నిమిషం డ్రామా. నీకు పెళ్లి సంబంధాలు మాట్లాడే క్రమంలో అప్పారావుకి నువ్వంటే ఇష్టం అని తెలిసింది. చిన్నప్పటి నుంచి నీ గురించి బాగా తెలిసినవాడు, బాగానే స్థిరపడ్డాడు. నువ్వేమంటావు? సిగ్గులేని ఎదవ. అర్థం కదా నీకు? ముఖం మీదే చెప్తే Everyone left. అందరూ నీలాగా షార్ప్ గా ఉంటారు కదమ్మా. మాకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది. నేను అర్థం అయ్యేలాగా లోపలికి తీసుకెళ్ళి నువ్వు వెళ్ళి పని చూసుకోమా. మళ్ళీ నా జోలికి వచ్చినా, నా టాపిక్ ఎత్తినా కాళ్ళు విరగొట్టి పోయిలో పడుతూ చెప్తున్నా. అంటే నువ్వు అంత కాన్ఫిడెంట్ గా చెప్పేసరికి అన్నకు నువ్వు అంటే ఇష్టం అనుకున్నావు. సారీ అప్పా. పోయిలో పడతాడు పద. Oh, what a scene actually. All frames are, oh my god, Superb. And that. photo frames, right? Yeah, that too. That performances also, no? Like it's like an all emotions coming together in the film. Yeah, actually, like, you know, some moments actually when the drops are, you know, about to come out. They'll cut it.
Yeah, they'll be cutting in that particular scene. Like, Yeah. it's just like, even we also have to control our emotions and Actually, that Koratala Shiva know that like whatever the emotion is coming there, he will not keep it like a overflowing thing. it is not Like- outflowing. Yeah. Like where they have to cut, there he will cut it, and that to the actors, because Jagudi Babu, that scene was there, like he was calling. Yeah, I don't know. I got emotional. with that. His tear was there till here, like there itself they cut it actually. Actually, for us, film industry, like our Malayalam film industry introduced him as Pakka villain. Because I was considering him because I watched all his villain movies only in Malayalam. Whichever movies he acted in Malayalam, he acted as Pakka villain in every movie. That negative shade would be there. But this is the first time or second time, I don't know. Rangasthalam, we have seen like an actor with villainism. But Actor he's with a villainism. villain But only. actor also was there. He had that element to that. Yeah. We were like, we can consider, he's nicely doing it, kind of. But in this movie, our father role, he handled in such a way that it is the first time I am witnessing his positive side. Might be because of that I'm getting more connected with his character, especially when he's talking. Because if the discussion would have little more with mom. there, then obviously the tears would have definitely come from our eyes. Like it was like stuck kind of. Yeah, and that too, both are like matured acting. Jagudi Babu and Mahesh Babu garu, both they were talking. They're also like, it was not overflowing. The talking also, style also is different. Like they will cut it, whatever the dialogue required, they will cut it, and okay. Well, and that too, he was about to talk more, but he is cut actually. Yeah. Mahesh Babu garu cut the call. He got disconnect the call and made that scene very realistic. And also very so much of emotions were there. As soon as he heard, because he was considering him his father a Pakka businessman kind. He don't have any emotions. Yeah, he doesn't have any emotion, but always knows that Jagpati Babu's father, that character loves his son so much, though he's doing good things. He understands because he donated 20 lakhs for marriage. He was okay with that. Okay. Actually, whatever he is doing, he's not But he supporting also, doesn't- he's not against also. Yeah, like he that. doesn't want the blame. Whatever happened to his life, he doesn't want the same thing to happen for his him. son, because he's almost like a ditto of him, right? Yeah, The yeah. character, the nature, everything. Because he knows that. Yeah, and that to the after flashback again that director is justifying that the same guy is coming again with a new avatar. Like that he's also again a Devudu for a Devara Kota. Because his father left that village, then that guy said, right? Darkness came, Yeah. all were Now in hope dark. is there. Now the hope has come. So, perfect screenplay has done it, which is connecting to the audience, and also we are almost watching this with so much emotions. Yes. Right? It's not like it is not full of masses, so much. Yeah, everything is there. Background score also very subtle kind. Yeah. Going, right? And that too, like all the background score is like stylish also. Like his character what require, Yeah, not of DSP's usual. Not of DSP usual. Not feeling as a DSP music actually. Mani Sharma, that. Yeah. right? Somewhere Mani Sharma feel as there. And Mani Sharma that too, that interval scene also. Interval scene was like suddenly that fight has come. That too, like there the fight has about to do with some other person, but directly he has come in the picture. Actually, it's a message-oriented movie, though. That is the reason I feel they don't want a kind of more bloodshed. They don't more want bloodshed, intense kind. They didn't want it. They wanted to make powerful scenes with powerful Emotions, visuals and emotions. I yeah. feel that's what. And also all things are good. Whatever in this movie, everything is good. We can't even pick one area which is spoiling. Yeah. Because what the cinematic experience required, that is there in this. Because somewhere we'll feel that it's a commercial element, but the commercial element also required for this movie. I have heard a lot of movies and dramas and all. Elder people and all were telling. All the movie and drama actually started with a good intention. Yeah. Actually, because that is for people. Like it was like they used to direct. It is an indirect message, and right? delivering the messages. To the people. Everything would be like a very good. Would be delivering, educating people through films and dramas, and also gatherings would be there. So all would be uniting. discussing, and all will get that a different education about the surroundings and the developments, everything. So all these things used to deliver through dramas. Actually, olden times I heard this, and then it transformed to movies. But nowadays, because we don't need that kind of education, so that is the reason. Obviously, it has become more of a business or cinematic. Business, cinematic, and entertainment. Because people will be liking
that entertainment with the genres. Yeah. Like if it is an action movie, they don't want any cliche things. That's what. If it is action, Nowadays, emotions. and if it is an epic movie, means they don't want any romantic or cringe scenes. Yeah. Because it's all depend on the genres. Like if it is a mass or thriller movies, they don't want the song itself in the thriller movie. No, thriller Nowadays, movie like, means it's different. there are So movies it's like all with no based on songs when- it's all yeah. based on genres nowadays. Nowadays is like movie is like nowadays that that's a movie. That's a movie. Yeah. And that too, they are picking with the genres. Like you also know, you will be liking more of entertainment movies, so you will pick the entertainment movie. Which one is that good feelings and the entertainment elements? Everything is there. Like you like the action movie also, but not like the full of action movie. No, You not got it, like no? violence. So and, that's the thing. not that kind So of it depends much. on the people they are making also nowadays. Obviously. And Koratala Shiva, I think he has made the movies with all the elements, because in Mirchi that was a movie, no? But there we'll not feel too much of A content. That is what, because when I was like watching Mirchi movie, before watching I was thinking, oh my god, it's A certified movie, what all things would be there, will I be able to enjoy properly? All the questions were there in my mind, but I don't know, like when I after watching I was it really A certified And movie? that too, that movie first half is like a same like this movie, first half. Second half only the action scenes are coming, right? Actually, what I feel, like, see, if the violence is kept in a way, particularly which is suiting with the movie, then I'm okay with that. Yeah. Okay, but there has to be a shift too. It should not be like continuously that with Not so like much. Rangasthalam end, no, you were like completely in that hooked up. What I felt, it is like you will be getting connected with the characters because and the of that. scenes. Because of Actually, you're enjoying, that's the thing. I know that actually. You're enjoying and you're into that picture. That's why Rangasthalam, she got so much of emotional and that what to say, like that connection, and you're telling always that things, it's haunting kind of thing. So that is and especially in that Simhadri movie, that Narasimha, oh my god, that was like Kerala fight scene. Yeah, Kerala fight scene. Like when I was watching, I was not having problem, but later I don't know. Like again, I watched that, I felt a little something, like might be that my mood or like connecting with the scene, something like that. And it would come actually kind of not haunting, but remembering the thing. Something. Something I am cooking myself. Actually, you're connecting. That's the thing. That is the thing. I think movies I'm connecting with kind of a real. Real. Maybe my mind is something. You're imagining. Then later I feel, it's a movie. Like, okay, why I have to think about? I'll forget. Like this movie is a pakka refreshment for you. Yeah. Actually, after Indra and Simhadri. Indra and Simhadri and all, like those movies are also really good movies. Good Like, movies. it was not kind of a haunting kind of nothing. It was like our mass elements with again the messages for the people. Yeah. Right? Again here, that like they are itself avoiding so many fight scene actually. I always get confused with Jagpati Babu and Sambat and Sambat. Like I always get, I don't know, but they're features like faced features. I don't know, like almost like same. I feel maybe I haven't much experience their movies. That's the so reason. actually compared to because both are there in Malayalam. Yeah. Compared to Jagpati Babu, I think Sambat has acted more in our Malayalam movies. Yeah. That too, he has acted in a different type of role also. Like some that movie is there. No, there I felt so much of connection with that character. Which character? Aadu Puliyattam movies. There in that he is a villain, but we'll feel that because he is loving her a lot. Yeah. Ramya Actually, Krishnan character. he is a positive in that movie. No, negative Not only, negative, but like a positive together combination. Jagpati Babu for us, he's a Daddy Girija, not Jagpati Babu. Pulimurigan. Pulimurigan. He's always a villain only. Like but Daddy when Girija. he's like on screen, like I don't know, might be like I am into like his character so much because of like this is the first time I'm experiencing his positive side, and also obviously Mahesh Babu Garu's each and every frame he's living in that He's stunning. character. He's not acting, he's living. He's And behaving. He's just behaving. Actually, I'm feeling. yeah, and also like perfectly that scene whenever he has to take out his that lion mode aggression. Yeah, He'll would be taking take it out. And that too, dialogue delivery also superb because like what a kind of thing, no, everywhere. What I feel, the no? villains and all. Yeah. What are that kind of I thing. don't For you people are not like same for me like that. He's a kind of go. No, don't care. I don't care attitude like With most villains. of the scenes. Yeah, so many people are there with bulged muscles and all. That's why he has I taken the care. selfie with them. Superb. Because he appreciated too, because it's so difficult to make that Outdoor kind gym. of story, right? So nicely. So I really enjoyed this particular scene. It was a combination of two scenes, right? Two parts. Yeah, like two parts. that. So let's continue watching. So I am waiting for a kind of like massive face-off
because the villain has to come. All villains are coming now. Even include Jagpati Babu. I think he also would be coming back to this Yeah. village, and there would be obviously good message too at the end. Yeah, Might yeah, be people are coming back to the village kind And of. that too, the main content is already started. No, adopting village. It The started. second Second half half. itself, the movie has taken a different turn. That is entertaining so much too. So we'll see another video.